హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 31లో అయితే 61.30 అయితే ఉన్నానండి. టోటల్‌గా 250 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. డే 30 నుంచి డే 31 లోపు అయితే. ఇంకా ఈరోజు డే 31లో ఏం డైట్ తీసుకున్నాను, నా డే ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఈరోజుటి వెయిట్ అయితే చూసేసారు కదా. సో ఈరోజు డైట్ ఏం తీసుకుంటున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అలాగే మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోదు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఏ వీడియో మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు డైట్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకున్నాను అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన గువా అయితే నేనే తింటున్నాను అనమాట. జామకాయ తీసుకోవడం వల్ల మనకైతే మంచి ఫైబర్ లభిస్తుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో కొద్దిగా గువా అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ పియర్ అయితే తీసుకుంటున్నానండి. పియర్ వల్ల కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలాగా కాపాడుతుంది. అలాగే ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి మనకి ఫైబర్ బాగా లభిస్తుంది. ఇది కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా అయితే కాపాడుతుంది అనమాట. సో ఇది కూడా మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. రెగ్యులర్గా ఫ్రూట్స్ తినలేకపోతే కనీసం వీక్లో 2-3 టైమ్స్ అన్నా తీసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. హాఫ్ పియర్ తీసుకున్నాను, హాఫ్ గువా తీసుకున్నాను. అయితే కొన్ని దానిమ్మ గింజలు అయితే తీసుకుంటున్నాను. దానిమ్మ తీసుకోవడం వల్ల అయితే మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా అవుతుందండి. చాలా హెల్త్కి మంచిది ఇది కూడా. మీరు కూడా తప్పకుండా ఫ్రూట్స్ని అయితే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు మార్కెట్లో అయితే ఈ చిన్న చిన్న గుమ్మడికాయలు చాలా కనిపించినాయి. ఇంకా నేను తీసుకుందాము అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాను. రేట్ కూడా అంతేం లేదండి. ఈ 2 కలిపి నాకు 30 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నాడు. ఇంకా గుమ్మడికాయ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు సాంబార్ పెట్టేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ములక్కాడలు, క్యారెట్, టమాటా అలాగే గుమ్మడికాయని అయితే కట్ చేసి ఫస్ట్ బాయిల్ చేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ. ఈ గుమ్మడికాయ మీద పొట్టు తీయాలా లేదా అనేది అయితే నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్లో అయితే కొద్దిగా వాటర్ వేసేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేదాకా అయితే ఉడికించుకున్నాను. తర్వాత చింతపండు రసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పులుపు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా సాంబార్ వండినప్పుడు, పప్పు వండినప్పుడు అవాయిడ్ చేయడానికి అయితే అవ్వట్లేదు అనమాట. తర్వాత కందిపప్పును కూడా మంచిగా ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇంకా చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకొని నాకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మరిగించుకుంటున్నాను. మరిగే అప్పుడే దీంట్లో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం గూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది గూడా మంచిగా సాంబార్‌కైతే పడుతుందనమాట. అంటే సాంబార్ మసాలా అయితే వేయను కాబట్టి దీన్ని పప్పుచారే అని అనుకుందాము. నేను చాలా తక్కువ అండి. తక్కువ అంటే కూడా అసలు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఈ 8 ఇయర్స్‌లో నేనైతే ఒక 1 టైమో, 2 టైమ్స్ సాంబార్ పౌడర్ వేసి సాంబార్ చేసిందండి నేనైతే. అంతే. ఎప్పుడు ఇలాగే పప్పుచారే చేస్తుంటాను. మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇదే తింటాము. అంటే సాంబార్ పొడి తీసుకొచ్చి చేయడము అలా ఏం చేయలేదు. ఒకసారి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ నేనే ట్రై చేశాను. అప్పుడు సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ వేసి సాంబార్ చేశాను తప్పితే బయట నుంచి తెచ్చిన సాంబార్ పొడి వేసి సాంబార్ కాయడం అలా అయితే ఎప్పుడూ చేయలేదు ఇప్పటి వరకైతే. ఇంకా పప్పుచారు అయితే మంచిగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్ అలాగే కొద్దిగా పసుపు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాంబార్ అయితే పోసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. అందరికీ తెలిసిన ప్రొసీజరే ఈరోజు. అందుకే ఎక్కువగా ల్యాగ్ చేయకుండా ఏం చేయకుండా అయితే చూపించాను. కానీ ఈ ఎండాకాలంలో నిజంగా అండి ఇలా గ్రేవీ కర్రీస్ కానీ ఇవేవన్నా ఉంటే తింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫ్రై కర్రీస్ అస్సలు నచ్చట్లేదు. ఇదిగోండి ఇక్కడ సాంబార్తో పాటు నేనైతే కొంచెం కాకరకాయ వేపుడు కూడా చేద్దామని కాకరకాయలు అయితే ఉడికించుకుంటున్నాను కొంచెం పసుపు, ఉప్పు వేసి. ఎప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు అప్పడాలు కానీ ఊరమిరగాయలు కానీ అలా చేసుకుంటుంటాం కదా. ఎప్పుడు అలాగే కాకుండా ఇలా కాకరకాయలని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తినండి. చాలా హెల్త్కి మంచిది. అలాగే మనకి
కొత్తగా కూడా ఉంటుందనమాట ట్రై చేయడానికి. సో నేనైతే ఫస్ట్ వీటిని మంచిగా ఉడికిచ్చేసుకున్నాను కదా! ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటాననమాట. ఫ్రై కోసం అయితే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కాకరకాయలు అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కాకరకాయలు బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనం పట్టుకుంటే సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. అలా అయితే ఉడికిచ్చేసుకొని ఇదిగోండి ఆయిల్‌లో యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తుంటాను. ఈసారైతే కాయలు కాయలుగానే వేపుదాము. ఎందుకంటే కాయలు చిన్నగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా కాయలు కాయలుగానే ఫ్రై చేశాననమాట. చాలా టేస్టీగా ఉంది కాకరకాయ ఫ్రై. మా నాయనమ్మ అయితే చాలా బాగా చేస్తారండి. అసలు ఈ కర్రీ మా నాయనమ్మ చేస్తే ఎంతమంది ఇష్టపడతారంటే అంతమంది ఇష్టపడతారనమాట. మా నాయనమ్మ దగ్గరకొచ్చి "ఏం కర్రీ చేసావు? కాకరకాయ వేపుడు చేస్తే నాకివ్వు" అని చెప్పేసి అడుగుతారనమాట. ఏ కర్రీ చేసినా గానండి, మా అమ్మమ్మ గాని, మా నాయనమ్మ గాని ఏ కర్రీ చేసినా భలే అనిపిస్తాయి. మన అమ్మ వాళ్ళు చేసే వాటికంటే కూడా నాయనమ్మలు, అమ్మమ్మలు చేసే కర్రీలు బా నచ్చుతాయనమాట మనకి. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా పోపయితే పెట్టేసుకున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఆనియన్స్ వేసేసి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ కాకరకాయలు వేంపిన ఆయిల్ కాబట్టి ఆయిల్ వేడిగా ఉంది. మళ్ళీ పోపు దినుసులు మాడిపోతాయని చెప్పేసి ఫస్ట్ ఆనియన్స్, కరివేపాకు ఇవి వేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్‌ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గాలని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్‌కి తగ్గట్టు. ఆల్రెడీ మనం కాకరకాయలు ఉడికేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలైతే యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కారం అయితే చల్లేసుకుంటే మనకి కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోతుందనమాట. ఇదైతే సైడ్ డిష్ లాగే కాదండి. మనం ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి, ఆనియన్స్ గ్రేవీ గూడా ఉంటుంది కాబట్టి, డైరెక్ట్ రైస్‌లో కూడా తినొచ్చు. లేదు అనంటే సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇంక ఈ రోజైతే లంచ్‌లోకొచ్చేసి సాంబార్, అలాగే కాకరకాయ ఫ్రై అనమాట. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి 100 గ్రామ్స్ దాకా రైస్ తీసుకొని, అందులో సాంబార్ అయితే వేసుకుంటున్నానండి. సాంబార్ అయితే మంచిగా నేను వెజిటబుల్స్ ఎక్కువగా వేసేసుకుంటాను. గుమ్మడికాయి, అలాగే ములక్కాయ, అలాగే క్యారెట్ ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి మనకు మంచి ఫైబర్ లభిస్తుంది. పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సమ్మర్‌లో ఇలాంటి రసాలైతేనే కొద్దిగా బావుంటది. ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి ఒక కాకరకాయ ముక్క అయితే పెట్టేసుకొని ఈరోజు లంచ్‌నైతే ఫినిష్ చేసేసాను. లంచ్ చేసినాకైతే కాసేపు డైలీ పడుకుంటామండి పాప, నేనైతే. ఎందుకనంటే మళ్ళీ అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బయటకైతే అస్సలు వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇదిగోండి ఇంకా పడుకునే ముందుగా అయితే కుండలో అయితే వాటర్ పోస్తున్నాను. కొత్తగా అయితే తీసుకున్నాననమాట. ఇదొక మంచి రొటీన్ లాగా అయిపోయింది. కుండలో వాటర్ పోయడము, తాగడము చల్లగా భలే అనిపిస్తుంది. ఇంకా నిద్ర లేచిన తర్వాత అయితే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ నుంచి ట్రై చేద్దాము. మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి కొన్ని వెజిటబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇంట్లో కూర్చొని 15 మినిట్స్‌లో మనం షాపింగ్ చేయొచ్చా అని అనిపించిందనమాట నాకు. నేనేమేమి ఆర్డర్ చేశాను, ఎలా వచ్చినాయో అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పాలకూర, అలాగే పర్పుల్ క్యాబేజ్, అలాగే ఆహ్, ఏమంటారు ఇవి స్ట్రాబెర్రీస్, అలాగే కొన్ని బేబీ కార్న్, అలాగే ఇంకా మా పాప చాక్లేట్ అడిగిందనమాట. తన కోసమయితే ఒక చాక్లేట్ కూడా ఆర్డర్ పెట్టాను. తర్వాతయితే కీరా దోసకాయలు కూడా ఆర్డర్ పెట్టాను. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫ్రెష్‌గా వచ్చినియండి. రావడం కూడా మళ్ళీ ఏదో నలిగిపోయినట్టు రావడము, ఇంకో విధంగా రావడం అలా ఏం లేదు. బాగా వచ్చినాయి. అలాగే వితౌట్ మైదాతో మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా! అది కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీయే ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే నేను బయట కొన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చి ఒక 4, 5 పీసెస్ పారేయడం అలా చేస్తున్నాననమాట. ఈ క్వాంటిటీ అయితే మాకు సరిపోయింది ప్రాపర్‌గా. ఇదిగోండి తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొంచెం రెడ్ క్యాప్సికము, యెల్లో క్యాప్సికము ఒక 2 పీసెస్ మనకెన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 పీసెస్ సరిపోతాయి కదా అని 2 పెట్టుకున్నాను. తర్వాతే పసుపు కూడా తీసుకున్నానండి. ఎందుకంటే డీటాక్స్ డ్రింక్‌లో మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను. అయితే రోజ్‌మేరీ అంటారు కదా! ఇక్కడ దొరుకుతాయా లేవా అని చెక్ చేశాను. ఇన్‌స్టామార్ట్‌లో ఇది అవైలబుల్‌గా ఉందయితే రోజ్‌మేరీ లీవ్స్ కూడా ఆర్డర్ పెట్టాను. దీంతో కూడా నేను హెయిర్ కేర్ రొటీన్ అయితే చేస్తాను. అది మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత మా వారికి, అలాగే మా పాపకి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాననమాట. అంటే నేను అన్నీ టెస్ట్ చేద్దామని ఆర్డర్ చేశానండి. మేమైతే అంతగా ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకోము. ఎప్పుడైనా తినాలనిపిస్తే నేచురల్స్‌కెళ్ళి తినేసొస్తాం కానీ ఇలా అయితే తెచ్చుకోము.
ఈసారైతే తెప్పించాను. చాలా అంటే చాలా బాగొచ్చినాయి. నేను గూడా ఐస్ క్రీమ్ 2 స్పూన్స్ అయితే తిన్నాననమాట. తర్వాత నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజు మంచిగా లైట్‌గా తిందాము అని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత మస్క్ మిలన్ ఉందనమాట ఇంట్లో. ఎగ్స్‌తో పాటుగా మస్క్ మిలన్ గూడా తీసుకుందాం అని చెప్పేసి మస్క్ మిలన్ అయితే చెక్ అయితే తీసేసుకుంటున్నానండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటది. అలాగే మస్క్ మిలన్ భలే స్వీట్‌గా ఉంది. సో, మంచిగా మస్క్ మిలన్, ఎగ్స్‌తో అయితే నా డిన్నర్‌నైతే కంప్లీట్ చేశాననమాట. మస్క్ మిలన్‌ని నేను ఎక్కువగా జ్యూస్ చేస్తూ ఉంటాను. స్మూదీ చేస్తూ ఉంటాను. లేదు అనంటే డైరెక్ట్‌గా ఫ్రూట్ అయినా తింటూ ఉంటాను. అంటే ఎప్పుడు ఒకే విధంగా అయితే ఫాలో అవ్వనండి. కొన్నిసార్లు జ్యూస్, కొన్నిసార్లు స్మూదీ, కొన్నిసార్లయితే ఫ్రూట్ ఇలా తింటుంటాననమాట. అప్పుడు మనకి అన్ని వేరియేషన్స్ తెలుస్తా ఉంటాయి. అనిపిస్తది. మీరు స్మూదీస్ ట్రై చేయండండి. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. తర్వాత ఇదిగోండి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా! ఎగ్స్‌నైతే ఇలా కట్ చేసుకున్నాను. అందరి కోసం అండి ఇవి. మా ముగ్గురు కోసం అనమాట. ఈ ఎగ్స్‌నైతే మంచిగా ఇలా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ అయితే జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాననమాట. మరీ ఎక్కువగా సాల్ట్ అయిపోకూడదు గదా! అందుకని చెప్పేసి జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత పైనుంచి కొంచెం కారం గూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు డెకరేట్ చేసుకోవాలంటే ఆనియన్స్, లెమను ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను లెమన్ స్క్వీజ్ చేశాననుకుంటా గుర్తులేదు నాకు. కాకపోతే లెమన్ వేసుకుంటే మాత్రం ఎగ్స్ భలే ఉంటాయండి. అలాగే కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నా గూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఎగ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్‌లోకైతే ఒక చిన్న బౌల్ అంతా మస్క్ మిలన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఎగ్స్, 2 బాయిల్డ్ ఎగ్స్ అలాగే ఒక కప్పు దాకా మస్క్ మిలన్ అయితే తీసుకొని నా డిన్నర్‌నైతే ఫినిష్ చేశాను. ఈరోజు డిన్నర్ వచ్చేసి ఇదనమాట. హోప్ మీకు ఈ డే 31 వెయిట్ లాస్ జర్నీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను.